పలానా రూల్ ఉంది. పక్కా వాటియ్యాలి. జర్రంత అటు ఇటు అయినా జైలు తప్పది అని జనాలకు చెప్పుకొచ్చేటప్పుడు మరి ఆ రూల్ నేను పాటిస్తున్నానా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. మరి పదవిలున్నా నేను పబ్లిక్ ఇద్దరం ఒకటేనా అనుకోనో లేకుంటే పట్టించుకునేది ఎవల్తి అనుకోనో గాని ఇగో ఇట్లా మందిలో పంచాయతీ పెట్టుకునే కాడికి వచ్చింది కథ. రెండోట్ల ముచ్చట మీద రేవంత్ రెడ్డి సారు దండగానే బద్నాం అవుతుండి ఇట్లా మందిలా ఏందో. మందికి నీతులు చెప్పే మనిషే ఎటో పోయి ఏమో చేసినట్టే ఉందిగా ముచ్చట అని అనుకోబట్టిరట సీఎం రేవంత్ రెడ్డి సారు 2 ఓట్ల మ్యాటర్ తెలిసిన మందంతా. మామూలుగా ఎలక్షన్లు అప్పుడు సీఎం క్యాండిడేట్లు రెండు జాగాల్లో పోటీ చేసి మస్తుగా చూసినాం గానీ సీఎంకే 2 జాగాల్లో ఓటుండుడైతే ఇప్పుడే చూస్తున్నాం పోరి. రేవంత్ రెడ్డి సార్కు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంకెళ్ళి అచ్చంపేటలో ఓ ఓటు హక్కు, మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంకెళ్ళి కొడంగల్లో ఇంకో ఓటు హక్కు ఉన్నదని కాయిదాల ప్రూఫ్లతో సహా ఖచ్చితమైన ముచ్చట్ని అనుకుంటా సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతున్నది. 2 నియోజకవర్గాల్లో ఒకే ఎపిక్ నెంబర్ తోని 2 ఓట్లు ఎట్లుంటాయి సీఎం సార్కు అనుకుంటా ఈ కాయిదాల ఫోటోలను చూసినంత కంగు తింటున్నారట. ఏదేదో ఫేక్ కావచ్చు, పడనోళ్ళు లెవెలో పక్క పార్టీ వాళ్ళు ఏఏలో ఎడిట్లు చేసి ఈ తీరిక చేసుకుని మరీ తిప్పుతున్నారేమో అనుకునే తందుకు కూడా లేదు. ఇంటి నెంబర్ తో సహా ఈ విధంగా అన్ని వివరాలతోని ఇట్లా 2 ఓట్లన్న ముచ్చట ఇంటర్నెట్ లో రౌండ్ల మీద రౌండ్లు కొడుతున్నది. అయితే డబుల్ ఎంట్రీ రికార్డులో కూడా సీఎం పేరు తప్పున్నది. సార్ పేరు రేవంత్ రెడ్డి అంటే ఇంగ్లీష్ లో REVANTH అని కాకుండా REVANT అని ఉన్నది. అయితే స్పెల్లింగ్ తప్పులను కరెక్ట్ చేసుకునే తందుకు రూల్స్ ప్రకారం ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు ఫామ్ 8 ఇవ్వాల్సి ఉంటది. అట్లనే డబుల్ ఓటును తీసుకునే తందుకు ఏడైతే ఉంటలేరో ఆ నియోజకవర్గంలో ఆఫీసర్ కు ఫామ్ 7 ఇచ్చి ఒక ఓటు హక్కును రద్దు చేసుకోవచ్చు. మరి ఇలా సార్ ఏం చేస్తారనేది చూడాలిగా. మరి దేశంలోనే పౌరుల్లో ఎవ్వరికైనా గానీ ఒక్కరికి 2 జాగాల్లో ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదని ఈ నడమనే ఈసీ చెప్పుకొచ్చిన ముచ్చట తెలిసిందేనాయే. ప్రకాష్ రాజ్కి అట్లనే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ఇట్లా చాలా జాగాల్లో ఓటు హక్కు ఉందని బాజాబ్తా బయటపడే వరకలా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది బెంగళూరు కోర్టు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా 2 జాగాల్లో ఓటు ఉందని కుల్లా బయటపడ్డది కాబట్టి ఈసీ ఈ ముచ్చట మీద ఏం చెప్తుంది అనుకుంటే ఎదురు చూస్తారు జనాలంతా. అయితే మొన్ననే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరుచుకుంటే తెలిసిన ముచ్చట ఏందంటే కొడంగల్లో 36,000 నకిలీ ఓట్లున్నాయి. పోయిన ఎలక్షన్లలో కొడంగల్లో 32,000 మెజార్టీ ఓట్లతో రేవంత్ రెడ్డి గెలిచిండు. మొత్తం తెలంగాణలో 16 లక్షల నకిలీ ఓట్లున్నాయని పక్కా లెక్కలతో చెప్తున్నారు వాళ్ళు. ఎస్ఐఆర్ జయంగా BLOలతో లెక్క తీపిచ్చి బీఆర్ఎస్ ఆడిట్ చేపిస్తే ఈ కథ తెలిసిందనుకుంటా కార్ పార్టీ వాళ్ళు కారాలు నూరుతున్నారు ఇప్పటికే. ఇదే టైంలో సీఎం సార్కే 2 ఓట్లన్న వార్త బయటకు వచ్చే వరకలా ఈ పంచాది ఇంకింది ఎక్కువ అవుతుంది పోరి. మరి ఇప్పటికే ఎలక్షన్ వేడి చాలైనంత గరంగా రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. ఇప్పుడు ఇవన్నీ బయట పడుతుంటే రేపు పాలిటిక్స్ ఇంకెంత జోరు మీద నడుస్తాయో ఏమో చూడాలిగా.